నమస్కారం ప్రజలారా. సీమరాజా ప్రతిరోజు కూడా ఒక అంశంతో ముందుకొచ్చాడు. సరే, వాళ్ళ అన్నకు తోడుగా ఉన్నాడు. వాళ్ళ అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలా, అదేవిధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలని ఏ విధంగా ముందుకు పోతాడో అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మా అన్నకు ప్రధానంగా పనిచేసేటువంటి మేము నన్ను మరీ ముందు పెట్టుకొని, అదేవిధంగా హైదరాబాదులో 3 చోట్ల, అదేవిధంగా చెన్నైలో 1 చోట, అదేవిధంగా కర్ణాటకలో 1, కర్ణాటకలో 1 ఆడంటే ఇలహంక ప్యాలెస్ పక్కన, అదేవిధంగా జింబాబ్వేలో 1, ఖతార్ దోహాలో 1, ఇప్పుడు సింగపూర్లో కూడా అక్కడ కూడా ఒక టీం అయితే రెడీ చేస్తున్నారు. అంటే ఏమి టీంని రెడీ చేస్తున్నారు, ఏంది సీమరాజా, ఏందో కొత్త అవతారము, ఏందో కోట ఒకటి వేసాడు మాట్లాడతాడని అనుకోవచ్చు. ఈరోజు సీమరాజా ఒక పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుడిగా మారబోతూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ యొక్క ఎక్కడైతే నేను ఇప్పుడు చెప్పినటువంటి సిటీసు, అదేవిధంగా దేశాలు, ఖండాలు దాటి కూడా మా పార్టీని బలోపేతం చేసుకునేదానికి సోషల్ మీడియా వర్కర్లని, సోషల్ మీడియా కార్మికుల్ని మా పార్టీలో అయితే కొంతమందిని మేము రిక్రూట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్ని దేశాలు, ఈ ఖండాలు దాటిపోయి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే 5 సంవత్సరాలు ఏనే గడిచిపోతుంది. కాబట్టి ఆన్లైన్లో ఒక నాకు తెలిసింది, నేను చెప్పదలిసింది ఒక పాఠం చెప్పదలుచుకోండా. ఏంటంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఎవడు కూడా దారిలో పెట్టాలా విద్యార్థులనే ఉంటాడు. అదేవిధంగా నేను కూడా మన సోషల్ మీడియాలో పనిచేసేటువంటి యాక్టివిస్టులందరినీ కూడా ఒక దారిలో పెట్టాలా. దారి తప్పినోడు ఏమైనాడో అందరికీ తెలిసింది. నేనేమి కొత్తగా చెప్పాల్సిన పని ఏమి లేదు. ఇక వీడియోలోకైతే పదం. నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా మీరు దయచేసి పెన్ను పేపర్ ఉంటే దగ్గర తీసుకొనైనా రాసుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ మర్చిపోతారు అని అనుకుంటే, లేదు మాకు దమాకలేక బాగా ఎక్కుతాదిలే సార్ అనేట్టుగా ఉంటే మీరు చూడండి. అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్లకు సూచనలు, సోషల్ మీడియా కన్వీనర్లకు సూచనలు రాసుకోండి బాగా. అన్న మాట విని మీరు సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టవద్దు. బూతుల పోస్టులు పెడితే ఏమైంది చూశారు కదా, ఏ విధంగా పోయేటప్పుడేమో బాగానే పోతారో, వచ్చేటప్పుడు నడచాలంటే పొరుగుగా ఉండాలి పరిస్థితి. ఏమైతే అది పోస్టులు పెడితే అనేది ఆలోచన చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అన్న చెప్పాడు కదా అని మహిళలను కించపరిచే పోస్టులు పెట్టవద్దు. మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. అన్నకంటే విలువలు, విశ్వసనీయత, ఇంకా ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అవన్నీ లేవు. కాబట్టి సొంత చెల్లెల మీద ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించినాడు, సొంత చెల్లెల క్యారెక్టర్నే ఏ విధంగా ఆయన రోడ్డు మీదకి తెచ్చినాడు, తల్లి మీద కూడా కేసు పెట్టినటువంటి ఘనత మన అన్నదే. అది ఇంట్లో వాళ్ళు. మనం ఎవరైతే ఆపోజిట్ పార్టీలో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మహిళల మీద అసభ్యకరంగా పెట్టొద్దని ఈ సందర్భంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని చెప్తున్నా. ఈ పోస్టు పెట్టండి అంటూ వైసీపీ పెద్దలు పంపే అశ్లీలాల పోస్టులను మీరు ఫార్వర్డ్ చేయొద్దు. అంటే కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, సోషల్ మీడియాకి సంబంధించి గ్రూపులు ఉంటాయి, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటువంటి గ్రూపులు ఉంటాయి. వాటిలో అశ్లీలాల ఫోటోలు వస్తాయి పోస్టులు. ఆ పోస్టులు మీరు వాట్సాప్లో ఫార్వర్డ్ కానీ, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎక్కడా కూడా మీరు ఆ పోస్టుని ఫార్వర్డ్ అయితే చేయొద్దని, షేర్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, వాట్సాప్లో ఫార్వర్డ్ చేయొద్దు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, యూట్యూబ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిలో మీరు ఎక్కడా కూడా ఫార్వర్డ్ అయితే చేయొద్దని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు లాంటి ప్రముఖ వ్యక్తులపై గతంలో పోస్టులు పెట్టిన వారు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ప్రస్తుతం ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారిని ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళ మీద పెట్టినటువంటి మార్పుడు ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఈరోజు లెక్కలు ఎంచుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. 4 గోళ్ల మధ్య ఎటువంటి క్షోభను ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి అని మన వైసీపీ పార్టీ వాళ్ళకు తెలియజేస్తూ ఉండా. కొంతమంది ఆర్జీవీ లాంటి వాళ్ళు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర టింగిటింగిలు లచ్చిందేమో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమైనా ఆడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండా.
పార్టీ పరంగా అడ్వకేట్లను పెడతారు అనే భ్రమలో బతకొద్దు. మీకు పోలీస్ స్టేషన్కు క్యారేజీ పంపే వాడిని కూడా పెట్టరు. అంటే మనకు ఏదన్నా లీగల్ సెల్లు, ఏదన్నా పార్టీకి సంబంధించి పార్టీ వైపు నుంచి ఏదన్నా లాయర్ గారు కానీ లేదంటే ఇంకొకటో మనకు ఏదన్నా కోర్టులో వేసేదన్నా దాని వాదోపవాదంలో అట్లా ఏమన్నా ఉంటాయని మీరు భ్రమలో ఉండొద్దు. మనకు మన బతుకు మనం బతకాల్సిందే. ఈరోజు చెప్తున్నా, మీరు బాగా వినండి. ఎందుకంటే నేను ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, అన్నను ప్రేమించే మనిషిగా నాకు తెలుసు. ఎందుకంటే మాది రాయలసీమ, మాది కడపే. కాబట్టి నేనేం చెప్తానంటే మనకు లాయర్లు కూడా ఎవరు రారు, దేకరు. మన క్యారేజ్ అటబాని వాటర్ బాటిల్ కడిగి ఇచ్చేవాడు ఉండడని మరొకసారి తెలియజేస్తా ఉండ. అదేవిధంగా ఇప్పటికే బాగా సంపాదించుకొని ఉన్నవారు ఎన్ని విషయాలైనా చెబుతారు. మీరు వారి వలలో పడి సోషల్ మీడియా పోస్టులను పెడితే మీరు అడుక్కు తినాల్సి వస్తుంది. ఇప్పుడు మన వైసీపీ పార్టీకి ఎవరైతే గతంలో మనం చూసినాం, 2019 నుంచి 24 వరకు చూసినాం. అంతకుముందు 2014 నుంచి కూడా మనం ఏ విధంగా పార్టీకి పనిచేసినామో చూసినాం. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నారా? 2019 నుంచి 24 వరకు అన్నతో పాటు తిరిగి, అన్నతో పాటు భయంకరంగా మాట్లాడేవాళ్ళు. అది పదజాలం కూడా మనం మాట్లాడేటువంటి మాట కాదు అది. అటువంటి భాష మాట్లాడినటువంటి వారు ఈరోజు ఎక్కడికి పోయినారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడిప్పుడు సోషల్ మీడియాలో అడుగు పెడతా ఉండే వాళ్ళే చెప్తున్నా, ఇవన్నీ కూడా గతంలో అంటే జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడు అని చెప్పేటువంటి ఒక భ్రమలో ఉండి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులకు ఈరోజు వాళ్ళే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ. మీతో పోస్టులు పెట్టించే వారికి ఆర్థికంగా ఎంతో లాభం ఉంటుంది. గతంలో మనం మిలిటరీ ఫ్యామిలీని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇది వాస్తవం, జరిగింది. ఇది 50,000 రూపాయలు ఒక్కొక్క సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఒక్కొక్కడికి 50,000 శాలరీ అని చెప్పి జగనన్నకు చెప్పి వాళ్లకు కేవలం 8,000 రూపాయలే ఇచ్చి 42,000 మనోడు జోబులో పెట్టుకొని మనోడు తిరుగుతూ ఉన్నాడు దేశాలు. 8,000కు పనిచేసినోడు బలినాడు ఇప్పుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళేం బాగానే ఉంటారు. ఎవరైతే గ్రౌండ్లో ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారో మన వైసీపీ పార్టీ వాళ్ళు, మన పార్టీ మనల్ని ఇదన్నారు అదన్నారు అని చెప్పి ఎవడైతే చలరేగిపోయి ఊగిపోయి పోస్టులు పెడతాడో ఓడు అనాథ బిడ్డ అవుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా లక్షల కోట్లు సంపాదించుకున్న అన్నకు మీ కష్టాలు తెలియవు. నాలాంటి వాడు చెప్పినా వినిపించుకోడు. అందుకోసం రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు నాదంటే నేను సాధారణ కార్యకర్తనే వైసీపీలో, అన్నను అభిమానించే మనిషిని మరీ ముఖ్యంగా. అందులో భాగంగా నేనేం చెప్తాను అంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మంత్రులు చెప్పినా వినరు, నేను చెప్తే అయినదేంది. అప్పుడు ఆయన మనం అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే అవకాశం ఇడు, నేను చెప్తే ఏమింటాడు ఎండో. ఒకవేళ చెప్పినప్పుడు కల్లో కనపడతాడు, 3:30-4 కనపడతాడు, ప్రతిరోజు కూడా మాట్లాడతాడు కల్లో, సరే అంటాడు. కానీ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోవాలి కదా. అన్న పాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. బయటి రాష్ట్రాలలో ఉండే వారిని తెచ్చి ఈ మధ్య వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టిస్తున్నారు. వారు పెట్టరు కదా, మనకేం కాదు అని భావిస్తూ ఏపీలో ఉండేవారు ట్రాప్లో చిక్కవద్దు. ఇది మీతో అన్న ఆడుతున్న మైండ్ గేము. అన్నకంత మైండ్ లేదు, అది వేరే విషయం. ఎవడో ఒకడు ఒక సలహా ఇచ్చుంటాడు, ఈ విధంగా చేద్దామని. ఆ సలహాదారుడు ఎవడైతే ఉన్నాడో, ఆ సలహా ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో ఓడు బాగానే ఉంటాడు, ఇల్లు బాగానే ఉంటారు. నడిమిద్దలా పోయేది బలిపశువులు అయ్యేది ఇల్లేనని నేను మరొకసారి తెలియజేస్తా ఉండా. అదేవిధంగా అన్నలాంటి ధనవంతులు ఎలాగైనా తప్పించుకుంటారు. మీరు పారిపోవడానికి ఆటో ఛార్జీలకు కూడా మీ దగ్గర ఉండవు అనే నిజాన్ని గ్రహించండి. ఇప్పుడు అన్నలాంటి ధనవంతులు కేవలం ఒక గంటకు లాయర్ గారికి 50 లక్షల నుంచి 60 లక్షలు ఇచ్చి వాదించుకొని బయట తిరిగినాడు. మళ్ళాంటి వాళ్ళకు జోబీలు ఉన్నాయి, కానీ జోబీల్లో ఏమీ లేదు. మనమేమో అన్న కోసం ఎగిరి మనమేమో పనిచేస్తాము. రేపు మనల్ని జైల్లో ఎత్తుకొని పోయి ఏడ్చే ఆ నియోజకవర్గంలో ఉండే ఇన్ఛార్జి రాడు, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎవడు రాడు. ఏదన్నా అధికారం ఉంటే వచ్చారో, అధికారం లేకంటే మనం చేసిన లంగా పనులు. ఇప్పుడు ఎవడైతే ఆ నియోజకవర్గంలో పెద్ద తలకంటే ఓడి మీదనే 10 కేసులు ఉంటాయి. ఓడిపోవడానికి స్టేషన్ కాడికి వచ్చి మనల్ని పరామర్శిస్తాడు అనేది కూడా ఈ సందర్భంగా ఆలోచన చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యొక్క లెసన్ని మీరు పాటించినారు అంటే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు, ప్రయోజకులు కావాలా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా అనేదే నా ఉద్దేశం కూడా అని మరొకసారి తెలియజేసుకుంటూ
ఏది ఏమైనప్పటికీ అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం అయితే ఎక్కడా కూడా ఆగే సమస్య లేదని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.